ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవే కదా మనం డిస్కస్ చేస్తూ వచ్చింది. ఓకే, హలో, వినపడుతుందండి? హాయ్ సార్. ఎస్ సార్. చెప్పండి. యా, సో ఈరోజు కాన్సెప్ట్లో ఏంటంటే ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తూ మనము ఒక ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే, సో హియర్ we come with object oriented JavaScript. So what do you mean by object oriented JavaScript? అసలు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటి? ఓకే, సో దట్ ఈస్ అ వెరీ బిగ్ డెఫినేషన్ టు డిస్కస్. ఒక సింపుల్ వేలో చెప్పుకోవాలి అని అంటే, when we are trying to develop any real-time application in computer system, we identify everything is as an object. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు మేము సరే పెద్ద పెద్ద సిస్టమ్స్ గురించి పక్కన పెట్టండి. పెద్ద పెద్ద సిస్టమ్స్ అంటే లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్, అలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మషీన్ కాదు, బ్యాంకింగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ అప్లికేషన్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ పక్కన పెట్టేయండి. ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను. మేము ఒక చిన్న ఆర్గనైజేషన్, ఒక ట్రైనింగ్ కంపెనీ అనమాట, ఫర్ సాప్ హానా గురించి. వాళ్ళు ఒక ఆటోమేషన్ అప్లికేషన్ అడిగారు. అంటే ఏంటి, వాళ్ళు ఒక 5 years తర్వాత ఒక సర్టిఫికేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు కొన్న ప్రతి ఒక్కదానికి ఒక బిల్లు మెయింటైన్ చేయడం, తర్వాత అది ఎప్పుడు రిపేర్ చేశారు, దాన్ని ఎలా చేశారు, ఎవరికి ఇచ్చారు, దాని బిల్స్ ఏంటి, ఇవన్నీ మెయింటైన్ చేయడం అనేది బేసిక్ థింగ్ అనమాట వాళ్ళకి ఆఫీస్ ఆటోమేషన్లో. అయితే ఇప్పుడు మరి దానికి సంబంధించినంత వరకు ఎట్లా చేస్తాం మనం అంటే, దెన్ వి ప్రపోజ్డ్ ఎ సొల్యూషన్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలో ఏది కొన్నా సరే, వెదర్ ఒక పర్టికులర్ చైర్ కొన్నారనుకోండి, ఆ చైర్ కొంటే దానికి ఒక ఐడియా వస్తుంది, ప్రతి దానికి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎనీథింగ్, అది ఎప్పుడు కొన్నారు అంటే, ఇప్పుడు మేము ప్రతి ఆబ్జెక్ట్కి, దాన్ని పర్చేసల్ ఆర్డర్ అంటే, ప్రతి ఆబ్జెక్ట్కి మేము ఒక యూనిక్ ఐడి జనరేట్ చేస్తాం. అది కావాలంటే అది యాక్చువల్గా ఆ చైర్ వెనకాల స్ట్రిప్ కూడా చేసేవాళ్ళు వాళ్ళు. సో దాని పైన పెట్టేవాళ్ళు అనమాట, నాట్ స్ట్రిప్, దాన్ని అతికిచ్చేవారు. అయితే ఆ చైర్ ఏంటి, ఆ చైర్ కాస్ట్ ఎంత, అది ఎక్కడ కొన్నారు, దాని బిల్ ఎంత, అంతే. ఆ డేట్ ఎప్పుడు కొన్నారు, అదే డేట్లతో సహా. అండ్ దాని టైప్ ఏంటి, టైప్ అంటే ఏంటంటే ఇప్పుడు అది రివాల్వింగ్ చైరా లేకపోతే ఫిక్స్డ్ చైరా, అండ్ దీన్ని ఏమంటారు, బాడీ ఏంటి, అది రివాల్వింగ్ చైరా ఫిక్స్డ్ చైరా, దాని టైప్ ఏంటంటే మెటలా లేకపోతే ప్లాస్టిక్కా, ఇది కూడా మేము మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట. సో ఓవరాల్గా మేము అప్లికేషన్ చేసినప్పుడు, మీరు బిలీవ్ మీ, ఆఖరికి ప్రతిసారి తీసుకొచ్చే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదండి, అది మన హార్పిక్ సీసాలు కూడా వీ హ్యాడ్ టు మెయింటైన్ అనమాట, వాళ్ళకి చూపించుకోవడానికి. ఇన్ ద ఫ్యూచర్ దే హ్యాడ్ టు షోకేస్ ఇట్ రైట్ టు ద ఆడిటర్స్ ఆర్ ఎనీబడి. వాటన్నిటిని దొంగ లెక్కలు చూపిస్తే సరిపోదు అనమాట. దే హ్యాడ్ టు గెట్ ద యుఎస్ ఎంబసీ దీనికోసం, యుఎస్ ఇన్వెస్టర్స్ కోసం. ఎనీవేస్, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అట్లాంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసినప్పుడు, అట్లాంటివని కాదు, ఎవ్రీథింగ్, నేను హోమ్ ఆటోమేషన్ అప్లికేషన్ డెవలప్ చేసినా లేకపోతే ఎలాంటి అప్లికేషన్ డెవలప్ చేసినా, ఆ పర్టికులర్ డొమైన్కి సంబంధించిన ఆ పర్టికులర్ అప్లికేషన్లో ప్రతిదీ ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్. ఓకే, ఇప్పుడు రియాక్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరమా సార్ అని అంటే, యూఐ సార్ మీది. మీకు నిజానికి నాకు తెలిసి మీరు ఈ రకంగా ఆలోచించడం కూడా ఆలోచించరు కావచ్చు, కానీ ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఉంటే మీరు బెటర్ అప్లికేషన్స్ డెవలప్ చేయబోతారు. అంటే దేన్ని కాంపోనెంట్గా క్రియేట్ చేయాలి, దేన్ని కాంపోనెంట్గా చేయకూడదు, దేన్ని ఎలా డిజైన్ చేయాలి
అనే విషయాలన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఇలాంటి అనలైజేషన్స్లోకి రావాలి. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు చైర్ ఉంది, చైర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చైర్ అంటే ఏ చైర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఒక ఆఫీస్లో 15 చైర్లు ఉన్నాయంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు? 15 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు. ఒక ఆబ్జెక్ట్, ఒక ఆఫీస్లో 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 30 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు. అలాగా ప్రతిదీ ఇండివిజువల్ రియల్ టైమ్ ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు కానీ మన ప్రోగ్రాంలో ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కొత్త చైర్ ఒకటి క్రియేట్ చేశారనుకోండి, ఆ చైర్కి మళ్ళీ ప్రాపర్టీస్ అన్ని మనం ఆ ఆబ్జెక్ట్లో ఫ్రెష్గా పెట్టుకోం. we don't actually maintain these all things. ఇది మళ్ళీ మళ్ళీ మనం క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్కి మళ్ళీ డూప్లికేట్ ఇంకొక చైర్ కొన్నారు, చైర్ కొంటే సేమ్ ప్రాపర్టీసే కదా, సేమ్ ప్రాపర్టీస్ని మళ్ళీ మనము ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ ఉంటామా? లేకపోతే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చైర్ కొన్నాం అనుకోండి, ఇన్వాయిస్ అంటారా, పర్చేజ్ ఆర్డరు మనం క్రియేట్ చేసి పెట్టాలి. సపోజ్ మన నార్మల్గా మాన్యువల్గా పేపర్ మీద చేస్తున్నప్పుడు అయినా పర్చేజ్ ఆర్డర్ చేసి పెట్టాలి. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ చేసి పెట్టడానికి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు, అంటే మీరే ఆలోచించండి, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే నాకు రైజ్ చేయండి. సపరేట్గా ఒక ప్రతిరోజు కొత్త ఐటెం తీసుకొచ్చిన ప్రతిసారి ఒక పేపర్ మీద కొత్తగా రాస్తూ ఉంటారా? మీరు పేపర్ పెట్టి నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్, కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని పెన్ తోటి రాస్తూ ఉంటారా? లేకపోతే ఆల్రెడీ ఒక టెంప్లెట్ ముందే క్రియేట్ చేసుకుని పెట్టుకుని దాన్ని ఒక 15-20 అంటే అఫ్ కోర్స్ 15-20 జిరాక్స్లు తీసుకోకపోయినా ఒక ఒరిజినల్ కాపీ పెట్టేసుకుని దానికి ఎప్పుడు ఒక ఏదైనా పర్చేస్ చేసినా సరే ఒక కొత్త ఒక పేపర్ని జిరాక్స్ తీసుకుంటారా మీరు? అంటే అట్లాంటి టెంప్లెట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి అనుకోండి. ఓకే, సపోజ్ ఒకటే ఉంటుంది పేపర్, యాక్చువల్గా అయితే ఒకటే ఉంటుంది. ఆ పేపర్ని తీసుకుని దాన్ని మనము ప్రతిసారి దాన్ని ఏమంటారు, జిరాక్స్ తీసుకుంటాం, కానీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రాయం. ఎప్పటికప్పుడు ఆలోచించి దీనికి ఏంటి సంబంధం అట్లా రాయం మనం. ఎందుకంటే మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈజీగా వెతుక్కోవడానికి కానీ, చాలా రకాలుగా దాన్ని సెగ్రిగేట్ చేసుకోవడానికి కానీ మనకు ఒకటే టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉంటే బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు ఇంకా మన ఓనర్ చాలా స్ట్రిక్ట్ అనుకోండి, మీరు కంప్యూటర్లు కొన్నప్పుడు కంప్యూటర్ పర్చేస్ ఆర్డర్ అని సపరేట్గా క్రియేట్ చేస్తాడు. అంటే ఒక మనం చేసుకోవచ్చు కంప్యూటర్, ఎందుకంటే దానికి ఉండే డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. జనరల్గా అట్లా చేయం, పర్చేస్ ఆర్డర్కి బిల్ అట్లా ఇచ్చేస్తాం. ఓకే, అంతేగాని మనం సపరేట్గా చెయ్యం, కానీ కంప్యూటర్ కదా ఇక్కడ. సో ఇప్పుడు ఒకవేళ మనం టైప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది మనకి చేంజ్ అయినప్పుడు, ఒకవేళ కంప్యూటర్ అయితే కంప్యూటర్ రిలేటెడ్ పర్చేస్ ఆర్డర్ పేపర్ని తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేస్తాం, రైట్? అలాగే చైర్స్ ఇట్లాంటివి అంటే దానికి ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిటరల్గా చెప్పాలంటే ఈ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ అని అంటారు. లైక్ ఇప్పుడు మా ఆఫీస్లో కాఫీ బీన్స్ ఉన్నాయి, తర్వాత మిల్క్ ఉంది, తర్వాత ఏదొచ్చినా సరే మేము పర్చేస్ ఆర్డర్ తీసేయాల్సిందే అని అంటే, పర్చేస్ ఆర్డర్ రాయాల్సిందే అని అంటే అది చాలా కష్టం. మంత్కి ఒకటేసారి ఇచ్చేస్తారు దానికి, అఫ్ కోర్స్. కాకపోతే వాటికి సపరేట్ వేరుగా ఉంటుంది అనమాట, ఆ కాపీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ కాపీ అంటే మెయిన్ కాపీ ఒకటి ఉంది చూసారా, దాన్నే మనం క్లాస్ అని అంటాం. మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం దట్ ఈస్ వాట్ కాల్డ్ క్లాస్. ముందు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని అంటే ముందు మీకు ఒక క్లాస్ ఉండాలి. జనరల్గా క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చైర్స్ ఉన్నాయి, చైర్స్ అనేది ఫర్నిచర్ అనే మెయిన్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్. కంప్యూటర్స్ అని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్. ఓకే, కంప్యూటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ క్లాస్, దానికి మళ్ళీ ఇన్హెరిటెన్స్ బోల్డ్ అంత గోల్ ఉంది, అది పక్కన పెట్టండి. ముందైతే క్లాస్ అనేది ఎప్పుడైతే మనం ఒకటి క్రియేట్ చేసుకుంటామో దానికే మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ పోతాం. ఎందుకు?
మళ్ళీ మనం కొత్తగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఫ్రెష్గా పర్సనల్గా ఆలోచించాల్సిన పని లేకుండా. అర్థమవుతుందా? సో అట్లా ద ద ఫోకస్ ఈజ్ ఆన్ ద క్లాస్. అయితే నేను ఇప్పుడు ES6 సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి, సారీ ES5 గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ES6లో ఇంకా రాలేదు మనం టాపిక్. ES5లో క్లాస్ అనే కీవర్డ్ లేదు. దెర్ ఇస్ నో కీవర్డ్ కాల్డ్ క్లాస్. అరే మరి ఎట్లా మరి ఈ క్లాస్ అనే కీవర్డ్ లేకుండా మరి మనము ఏ రకంగా డెవలప్ చేస్తాం వీటన్నిటిని? ఏది మన ఆబ్జెక్ట్స్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటాము అని అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ని క్లాస్ కైండ్ ఆఫ్ టెక్నిక్గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలా వాడతారు అనేది ఇక్కడ విషయం. సో క్లాసెస్ అనే వాటిని మనం క్రియేట్ చేయగలిగామంటే ఆబ్వియస్గా క్లాసెస్తో పాటు మనం మిగతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని కూడా అచీవ్ చేయొచ్చు. కానీ ఫంక్షన్స్కి ఉండే లిమిటేషన్స్ తోటి అన్నీ అచీవ్ చేయలేము, అన్నీ అచీవ్ అవ్వవు. సో అయినా అవి కొద్దిగా డిఫరెంట్గా అచీవ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉందనుకోండి, డైరెక్ట్గా ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి ఇన్హెరిట్ చేయలేము, ఎక్స్టెండ్ చేయలేము. కానీ ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేస్తాం. 1 సెకండ్. దాని ద్వారా అచీవ్ చేస్తాం మనం ఇన్హెరిటెన్స్ని. దేని ద్వారా? ప్రోటోటైప్స్ ద్వారా. ఓకే, సో ఓవరాల్గా నేను మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి అవసరం అనుకుంటే. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాస్ వినండి. విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి నేను ఎందుకు క్లాసెస్ అనేది డిస్కస్ చేశానండి. మీకు కొద్దిగా టైం పడుతుంది సార్, ఇంకా చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా కళ్ళ ముందు ఒక గుడి ఉంది. ఆ గుడికి కూడా మేము ఒక సాఫ్ట్వేర్ రాయాల్సి వచ్చినప్పుడు మేము ఎట్లాగా డెవలప్ చేసేస్తాం? స్క్రీన్లుగా డెవలప్ చేయము. దాంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటి, వాటిని క్లాసెస్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, వాటికి బేసిక్గా తయారయ్యే క్లాసెస్ ఏంటి, వాటన్నిటిని మనం గ్రూప్ ఎట్లా చేస్తాం, వాటి ఫంక్షనాలిటీ ఏంటి, ఇలాగ ఐడెంటిఫై చేసుకుంటూ పోతాం. కానీ డైరెక్ట్గా ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉండాలి, సెకండ్ ఇంటర్ఫేస్ ఇలా ఉండాలి అనేది కాదు. దట్ ఈజ్ అ డిఫరెంట్ వ్యూ అనేది, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ డెవలపర్స్ అందరూ ఆలోచించే విధానం అయితే ఇది, ఇలాగ ఆలోచించాలి కూడా. ఓకే, సో ఎనీవేస్ అది పక్కకు పెట్టేసినా మీరు ఈ ఫంక్షన్స్ తోటి ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఫంక్షన్స్ తోటి మనము అలాంటి బ్లూ ప్రింట్స్ ఎలాగా మనం క్రియేట్ చేసుకుని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని, సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మనం ఎలాగ క్రియేట్ చేసుకుంటాం అనేది మన టార్గెట్ అనమాట. ఒకసారి చూద్దాం అది ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఇది ఓకే చూద్దాం ఒకసారి. వై షుడ్ ఐ స్పీక్ టూ మచ్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని తర్వాత చాలా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనము అబ్జర్వేషన్ చేస్తూ రావాల్సి వస్తుంది. ఓకే, యా. మరి ముందైతే నేను ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ చైర్. సో నన్ను ఏవి వరీ అవ్వకుండా ఇన్స్టాన్సిబుల్, అంటే ఇప్పుడు ఈ చైర్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే చైర్ 1, చైర్ 2, చైర్ 3 ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనకు ముందు ఒక ఫండమెంటల్ ఒక క్లాస్ అనేది ఉండాలి. ఆ క్లాస్లో మనము ప్రాపర్టీస్ అనే వాటిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే
ఈ చైర్కి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్గా దానికి అసైన్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. సో చైర్ అనే ఫంక్షన్ సార్ సేమ్ ఫంక్షన్ లాగానే ఉంది కదా అంటే ఎస్ ఫంక్షన్నే మనము కొన్ని డిఫరెంట్ అప్రోచ్ యూస్ చేస్తే ఇట్ విల్ బి రెడీ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. సో ఫంక్షన్ దీంట్లో this dot type is equal to empty, this dot date is equal to empty అంటే ముందుగా మనం ఏం తీసుకోవాలి, ఇది మాత్రం పెట్టొచ్చు మనం యాక్చువల్గా డేట్ డాట్ నో, తర్వాత this dot cost is equal to 0 ఎందుకంటే అక్కడ నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి this dot bill URL is equal to empty, this dot category is equal to empty. అయితే ఇక్కడ సరే దీని గురించి నేను తర్వాత టైప్ స్క్రిప్ట్ కొద్దిగా ప్రాప్ టైప్స్ అని మనకి ఉంది, ఆ టైప్లో మాట్లాడతాను. సో ఓవరాల్గా నేను ఒక బ్లూ ప్రింట్ లాంటిది రెడీ చేసుకున్నాను అనమాట. అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఇది మా ఆఫీస్లో ఏ పర్చేస్ ఆర్డర్ తీసుకున్నా సరే ముందైతే ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ని ఎప్పటికప్పుడు జిరాక్స్ తీసుకుంటూ ఉంటారు అంతే. లేకపోతే ఒక ఆల్రెడీ ప్రింటెడ్ మేము వర్డ్లో ఒక ఇది ఉంటుంది, నాకేంటది టెంప్లెట్ ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే మీరు ఎవరైనా వర్డ్ వాడారో లేదో తెలియదు, మైల్ మర్జ్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటంటే టెంప్లెట్సే, ముందుగా టెంప్లెట్ రెడీ చేసుకుని పెట్టుకుంటారు, దాంట్లో డేటా ఫిల్ చేసి ప్రింట్ అని కొట్టగానే మనకు బయటకు వచ్చేస్తుంది. అది దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద టెంప్లెట్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నాను, దట్ ఆబ్జెక్ట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఒకసారి ఎట్లా చేస్తామో చూడండి. where ch1 is equal to new chair of console.dir of ch1. ఒకసారి చూద్దాం ఏమైంది. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అంటే నా జిరాక్స్ కాపీ అన్నమాట, ఇది నాకు బయటకు వచ్చిన కాపీ. ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేశాను అనుకోండి, where ch2 is equal to new chair of. ఇదేంటి, ఇది ఇంకొక జిరాక్స్ పేపర్ అన్నమాట, ఇంకొక ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా కొత్త చైర్ వచ్చింది అని అంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తాం. అఫ్ కోర్స్ దీన్ని మనం ఏం చేస్తామంటే అండి, బ్యాక్ ఎండ్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ చైర్ అని ఒక బటన్ క్లిక్ చేసాం అనుకోండి, బ్యాక్ ఎండ్లో జరిగేది ఏంటంటే మీకు చైర్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఒక కొత్త ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి. ఆటోమేటిక్గా రన్ టైంలో జనరేట్ అయిపోతుంది, ఒక కొత్త ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది మీకు. ఓకే, నేను ఇంకా ఆ ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పినా తప్పులేదు. వాటర్ లేవరు అవి మరి దారుణంగా ఉన్నాయి. 1 సెకండ్, అదేంటది, వాట్ ద హెల్ ఈస్ దట్? stackblitz.com.
ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నేను ఒక ఒక కొత్త కొత్త ఇన్పుట్ యాడ్ చేయగానే ఇక్కడ నాకు ఏం క్రియేట్ అవుతుంది, ఒక లింక్, ఒక ఐటమ్, ఒక టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఒక కాంపోనెంట్ అనమాట, విచ్ ఈస్ లిటరల్లీ ఎ ఫంక్షన్. మీకు అది కూడా చూపించాలి మీకు. ఓహో, ఇక్కడ ఓన్లీ లిస్ట్ ఐటమ్ గానే క్రియేట్ చేసాం. వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఇట్ యాజ్ అ టాస్క్ ఐటమ్. మీకు ఉంటాయి, నా ఎగ్జాంపుల్స్ తీసుకుని చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని, సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్స్ కోసం. ఓకే, నా పాయింట్ ఏంటో అనేది మీకు చెప్పాను. ప్రతిసారి మనం ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం లాంటిది అనమాట. అక్కడ సేమ్ ఒక న్యూ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే జరిగేది ఏంటి అని అంటే, ఆ ఆబ్జెక్ట్లో డేటా ఫిల్ అయ్యి ఆ ఫిల్డ్ ఆబ్జెక్ట్ని మనము సర్వర్కి పంపిస్తాం అన్నమాట. కానీ మనకి ఆ ఆబ్జెక్ట్ లో ఉండాల్సిన ప్రాపర్టీస్ ఫిక్స్డ్గా ఉండాలి కదా, అంతే కదా. రన్ టైంలో మనం క్రియేట్ చేయకూడదు కదా. ఇప్పుడు ఏం ఫిలప్ చేయాలి అనేది ఫిక్స్డ్గా పెట్టలేదు అనుకోండి, మా రిసెప్షనిస్ట్ వచ్చి ప్రతిసారి అడుగుతూ ఉంటుంది, ఏం ఫిలప్ చేయాలి సార్, ఏం ఫిలప్ చేయాలి సార్. సో ఇది అవసరం మనకి. ఆల్రెడీ మనకి ఒక ఫార్మాట్ ఉంది, దాంట్లో ఉంటే అది ఇక్కడ ఉంది, దాన్ని ప్రింట్ తీసుకో, దాన్ని ఫిలప్ చేయి అని అడుగుతాం. ఒకవేళ తప్పుగా ఏమైనా ఫిలప్ చేస్తే ఇంకొకసారి చెప్తాం. అంతేగాని ప్రతిసారి వాళ్ళకి ఆలోచించే స్కోప్ ఇవ్వం, ఏం ఫిలప్ చేయాలి, ఏం అడగాలి అని. ఇప్పుడు మీరు కూడా రేపు పొద్దున్న ఇప్పుడు ఈ క్లాసెస్ కన్నిటికి ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనుకోండి, అవును, ఏం ఫిలప్ చేయాలని మీరు డిసైడ్ చేసుకోకూడదు కదా. నేను ముందు ఆల్రెడీ చెప్పి పెట్టాలి, ఇది 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 నాకు కావాలి అని. ఆ పర్టికులర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడమే క్లాస్ లైక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినట్టు అనమాట. ఇది దాన్ని బ్లూ ప్రింట్ అంటారు, టెంప్లేట్ అంటారు, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ముందు ఆబ్జెక్ట్ 1లో ఏముందో చూద్దాం మనం వెళ్ళి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ 1లో ఏముంది, చైర్ అనేది ఏదో ఉందంట. యా, ఇప్పుడు ఈ చైర్ లోపల ఏమేమి ఉన్నాయి చూడండి, ప్రాపర్టీస్, బిల్ యూఆర్ఎల్ అంటే అప్లోడ్ చేసినప్పుడు మాకు ఆ యూఆర్ఎల్ రావాలి. తర్వాత కేటగిరీ, కాస్ట్, డేట్ అండ్ టైప్. తర్వాత ఇంకా ఏవో వచ్చినాయి, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందైతే వీటన్నిటికీ ఇవి ప్రిపేర్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు CH2 తీసుకున్నాను అనుకో, CH1 ఇది, CH2 ఇది. దీని డేట్, దీని టైం, దీని కాస్ట్, ఇవన్నీ కూడా సపరేట్గా ప్రింట్ అయింది. దీనికి సపరేట్గా వచ్చింది, దీనికి సపరేట్గా వచ్చింది. ఆర్ యు గెట్టింగ్ మీ? అలాగే మనం ఎన్ని చైర్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మరి అట్లాంటప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయిన తర్వాత దాంట్లోకి వాల్యూస్ ఎలా పంపించాలి? హౌ కెన్ యూ సెండ్ దోస్ వాల్యూస్? యా, సో మీరు రెండు పనులు చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే పాస్ చేసేయచ్చు చైర్లో, అంటే దీన్నే మనం ఏమంటాము అంటే కన్స్ట్రక్టర్ అని అంటాం. సరే, ఈ దిస్ గురించి నేను చెప్తాను, ఇది చాలా పెద్ద పాయింట్ చెప్పడానికి. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ న్యూ గురించి చెప్తాను. కాకపోతే ఈ ఫంక్షనాలిటీ మీద మీకు ఒక ప్రాపర్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తే అది ఎంతోసేపు పట్టదు నాకు. ఓకే, సో చైర్ టైప్ ఏంటి? టైప్ ఈజ్ ఈక్వల్ టు ప్లాస్టిక్ చైర్.
తర్వాత డేట్ ఇచ్చేసాం మనం. ఓకే, డేట్ అవసరం లేదు, ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. కాస్ట్ వచ్చేసి బిల్ యూఆర్ఎల్ వచ్చేసి, తర్వాత కేటగిరీ. వాట్ ఈస్ కేటగిరీ? రొటేటింగ్ కాదు, నాన్ రొటేషన్. సో ఇవి నేను పెట్టాలనుకున్నాను, పెట్టేసాను, అయిపోయింది. సో ఇట్లాగే ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇంకొక చైర్ కూడా క్రియేట్ చేసుకుంటాం. ఈసారి ఇదేంటి, వుడెన్. దీని కాస్ట్ వుడెన్లో నాన్ రొటేషన్. ఓకే, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రొటేషన్, నాన్ రొటేషన్ ఇవన్నీ మనం చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఈ డేటా అంతా కూడా మనము ఈ చైర్ అనే ఫంక్షన్కి పాస్ చేయాలి. పాస్ చేయాలి అని అంటే అది రిసీవ్ చేసుకోవాలి కదా. రిసీవ్ చేసుకోవడానికి మన పారామీటర్స్ ఉండాలి. టీ, తర్వాత కాస్ట్, బిల్లింగ్, సారీ కేటగిరీ. సార్ మీరు ఇంకా పెద్ద ఫుల్ నేమ్స్ రాయాల్సి ఉంటుంది, నేను ఊరికి ఇక్కడ రాస్తున్నాను. సో దాన్ని మనం డైరెక్ట్గా అసైన్ చేసుకుందాం. టీ, అలాగే కాస్ట్, అలాగే బిల్, అలాగే కేటగిరీ. ఇప్పుడు తేడా చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో డేటా అంతా ఫిల్ అయ్యి వస్తుంది మనకి. ఇక్కడ కూడా మనకి డేటా అంతా ఫిల్ అయ్యి వచ్చేస్తుంది. జనరల్గా ఏం చేస్తామంటే మనము ముందుగానే అక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఆ ఫామ్లో డేటాని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ డేటాని ఇలాంటి ఆబ్జెక్ట్స్కి పాస్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి ఫంక్షన్స్కి ఇలా పాస్ చేసుకోవడం ద్వారా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కొత్తగా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా సెండ్ చేసేస్తాం మన సర్వర్కి. ఓకేనా? యా. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్. అంటే ఎందుకు క్రియేట్ చేస్తున్నాము ఇలాంటి ఫంక్షన్స్ని, అంటే ఇలాంటి ఫంక్షన్స్కి ఏమన్నా పేరు ఉంటుందా సార్ అని అంటే కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని ఒక పేరు. వీటిని మనం ఏమంటాం, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని అంటాం. అయితే కన్స్ట్రక్టర్ అంటే దీంట్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది, దీని లోపల ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్టర్ మెథడ్ వేరు, ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ వేరు. కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారో ఎక్కన అని నాకు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద పీపుల్. జావా స్క్రిప్ట్కి స్టార్టింగ్లో అసలు ఇంట్రెస్ట్ ఎందుకు చూపించేవాళ్ళు కాదు అని అంటే ఇలాంటి తిక్కగా ఉండేదన్నమాట చాలా మట్టుకు. ఈరోజు కూడా మజ్బూరి, అంటే అవసరార్థం నేర్చుకుంటున్నారు తప్ప ఏ మనిషికి జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోవాలని ఉండదు. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అసలు. కానీ యా, నేర్చుకోవాలి, తప్పదు. అంటే అని నేర్చుకుంటున్నారు కానీ అది మంచిది అని మాత్రం అనుకోవట్లేదు. నిజానికి ఒక యూఐ తోటి ఇంటరాక్ట్ అవ్వగలిగే విధానంలో జావా కన్నా విజువల్ C++, VC++ అని ఇంకొక మంచి లాంగ్వేజ్ ఉంది, దానికంటే వివి కంటే చాలా మంచి అప్రోచ్. కానీ ఈ కొన్ని తిక్క కేసాలు ఉన్నాయన్నమాట. సేమ్ పేర్లు పెట్టడం, అన్నీ ఒకటేసారి రిలీజ్ చేయకుండా, అంటే మెల్లమెల్లగా రిలీజ్ చేయకుండా అన్నీ ఒకటేసారి జనాలకు మీద కుదలటం, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. దానివల్ల మనం కొద్దిగా డీవియేట్ అయ్యాం కానీ బట్ ఓవరాల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. అది ఎవరు అబ్జర్వ్ చేయరు. ఎనీవేస్,
జేఎన్టీ సిలబస్లో లేదు కాబట్టి మనం ఎవరూ నేర్చుకోలేదు అంతే. ఉండుంటే గ్యారంటీ అది కూడా మంచిదే. ఉందా అండి జేఎన్టీ సిలబస్లో? ఎవరు చెప్పట్లా? లేదండి. లేదా? ఆల్ ఇన్ వన్లో ఇంకా రాలేదు. అయితే సిలబస్లో పెట్టే ముందు ఆల్ ఇన్ వన్లో పెట్టాలని ఈ మధ్య నిర్ణయం తీసుకున్నారంట జేఎన్టీ వాళ్ళు. ఎవరికి సిలబస్ ఏంటో కూడా తెలియట్లేదు. గాడ్. ఓకే, ఎనీవేస్ ఇలా కనుక మనం చేయగలిగితే వీ కెన్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్స్. దాన్ని అంటే అది కన్స్ట్రక్ట్ చేయగలుగుతుంది కదా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆ ఆబ్జెక్ట్ చూపించాను. ఆ ఆబ్జెక్ట్ ఏ రకంగా ఉంది చూడండి. ఇది ఒక చైర్ ఆబ్జెక్ట్, ఇది ఇంకొక చైర్ ఆబ్జెక్ట్. ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఓకే, ఈ ఆబ్జెక్ట్లో వీటిని ఏమంటారు? ఇక్కడ ఉన్నాయి కదా సార్, వీటిని ఏమంటాం మనం అంటే వీటిని మనం ప్రాపర్టీస్ అంటాం. వీటినే మనం ప్రాపర్టీస్ అంటాం. ఎవ్రీ ప్రాపర్టీ ఈజ్ హ్యావింగ్ టూ పార్ట్స్. వన్ ఈజ్ ప్రాపర్టీ నేమ్, అనదర్ వన్ ఈజ్ వాల్యూ. రాజేష్, ఒక్క నిమిషం రాజేష్, చెప్తాను, షూర్గా చెప్తాను. bill URL is the property name and ksf.jpg is the value, property value. Every property is having key, okay, two parts. One is property value and property name. This property name is also called as key. This is the key and this is the value. This is the key and this is the value. This is the key and this is the value. So what do we have in objects? Objects consists of properties where each property is a key value pair. ఆ రకంగా మనము ఆబ్జెక్ట్స్లో డేటాని మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, రైట్. ఆబ్జెక్ట్ ఈజ్ అ కీ వాల్యూ పేర్. దట్ ఈస్ ఓకే, గుడ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ సార్. దీంట్లో మనము ఒక్క నిమిషం సార్. దీంట్లో మనం ఫంక్షన్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద, అంటే మెథడ్స్ అని చెప్పారు ఆబ్జెక్ట్ అని. అంటే ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీస్ ఒకటే మాట్లాడారు. ఆబ్జెక్ట్ లోపల మనం మెథడ్స్ని కూడా పెట్టుకోగలుగుతామా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సమ్ మెథడ్స్ ఇన్సైడ్ దిస్ ఆబ్జెక్ట్? యా, ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ క్లాస్ షుడ్ హ్యావ్ సమ్ మెథడ్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్. మెథడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అవేంటి సార్ అని అంటే అవి కూడా మెథడ్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆర్ ఏ క్లాస్. ఓకే, సో దీంట్లో మెథడ్స్ పెట్టుకుంటే ఏంటి, వాట్ ఈస్ ద బిగ్ డీల్ అని అంటే, ఎందుకు పెట్టుకోవాలి మెథడ్స్ని గురించి అని అంటే, ఇప్పుడు ఈ మెథడ్స్ ఏం చేస్తాయి అని అంటే జనరల్గా ఇప్పుడు దీని మీద మనం ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ ఉంది, డేట్ని నేను ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తున్నాను, కానీ యాక్చువల్గా డేట్ని కూడా పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు. సపోజ్ ఓల్డ్ అంటే ఈరోజు ఈ టైంలో కొన్నది కాకుండా ఒక 10 రోజుల ముందు కొన్నది కనుక ఉండుంటే దాన్ని మనం ఎంటర్ చేయలేము ఇంకా, రైట్? అట్లాంటప్పుడు మనం డేట్ని కూడా మోడిఫై చేసేలా ఉండాలి బేసిక్గా, అవునా కదా? సో అట్లా ఉండాలి అని అన్నప్పుడు ఎలా చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఒక డేట్ని పంపిద్దాం మనం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్కడైనా పంపించండి. మీరు లాస్ట్ దానిగా పంపిస్తున్నారు అనుకోండి డేట్ని, ఏమని 12/7/2019. ఓకే, ఇది ఇప్పుడు ఆ ప్లాస్టిక్ చైర్ కొని ఎన్ని రోజులైంది
అనేది నాకు కావాలి. ఒక ప్లాస్టిక్ చైర్ ఉంది. ఆ ప్లాస్టిక్ చైర్ కొని ఎన్ని రోజులైంది? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఈస్. సో మనం ఎవరిని అడుగుతాం? CH1 జనరల్గా ఇలా రాస్తాం మనం జనరల్గా CH1 డాట్ గెట్ ఏజ్ అని రాస్తాం, అంతేనా? CH1 డాట్ ఇట్లా రాయాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే ఈ CH1 ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి CH1 డాట్ గెట్ ఏజ్ అంటాం. CH2 అంటే చైర్ 2 ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే CH2 డాట్ గెట్ ఏజ్ అని అన్నాం. ఇప్పుడు అట్లాంటి ఎక్కడ రాస్తాం? దీన్నే మెథడ్ అంటాం. ఉండాలి, ఆ మెథడ్ ఉండాలి. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, సేవ్ చేసి నేను ఇక్కడ రన్ చేశాను. రన్ చేస్తే ఏముంటుంది? CH1 డాట్ గెట్ ఏజ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ అని అంటుంది. అంటే ఎందుకంటే ఈ చైర్లో మనము ఈ ఫంక్షన్ డిఫైన్ చేయలేదు కాబట్టి. మరి చెయ్యాలి కదా. చెయ్యాలంటే ఎలాగా అని అంటే ఇక్కడ చూడండి, ముందు ఆ డేట్ని కూడా నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి దాన్ని నేను డైరెక్ట్గా డేట్ డాట్ నో అని కాకుండా డి అని అంటాను. సార్ మీరు నేను డేట్ ఆబ్జెక్ట్ని ఎట్లా యూజ్ చేస్తున్నానని లాజిక్ గురించి మీకు సంబంధం లేదు. నేను తర్వాత మీకు ఆబ్జెక్ట్స్ చెప్పిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ముందు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ మీకు మాట్లాడాలి. జస్ట్ మీరు అండర్స్టాండింగ్ కోసమే ఇక్కడ. అరే నాకు ఇది అర్థం కావట్లేదు అని అనుకోకండి. ఈ పార్ట్ ఒకసారి ఆపండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అర్థమవుతుంది మీకు. అక్కడ ఇంకా వేరే విషయాలు కూడా చెప్పినప్పుడు మీకు డేటా ఆబ్జెక్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు గెట్ డేట్ అనే ఫంక్షన్ నేను డిఫైన్ చేయాలి. ఎలా చేస్తానంటే దిస్ డాట్ గెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఏం జరగాలి అని అంటే ముందు వేర్ కరెంట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు డేట్ డాట్ నో, అలాగే వేర్ ఇంకొక డేట్ ఏంటది, కరెంట్ డేట్ అండ్ పర్చేస్ డేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్ దిస్ డాట్ డేట్. అఫ్ కోర్స్ దాంట్లోనే ఉంది కాబట్టి దీన్ని నేను టైంలోకి మార్చాలి, గెట్ టైం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి యూనిక్ టైం స్టాంప్ని ఇస్తాయి. తర్వాత వేర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డేట్ మైనస్ పర్చేస్ డేట్ బై, వరి అవ్వకండి, 1000 ఇంటూ 16 టు 60 ఇంటూ 24 ఇంటూ 365. సో నేను ఆ టోటల్ మిల్లీ సెకండ్స్, ఇప్పుడు మిల్లీ సెకండ్స్ వస్తాయి అనమాట నాకు దీనివల్ల మైనస్ చేయడం వల్ల. ఆ మిల్లీ సెకండ్స్ని నేను మొత్తం ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. దెన్ రిటర్న్ ఏజ్ సేవ్. ఇప్పుడు చూడండి, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు కొన్ని. ఇదేమో 7 months, అదే మంత్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇదేదో 8 months అవుతుంది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, అరే 7 months ఏంటి, అయిపోయింది కదా 1 year. ఫస్ట్ మంత్ ఉండదు. యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నేను ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చునేవాడిని. ఇదిగోండి 1 year సో అండ్ సో. దీన్ని మార్చుకునే పద్ధతి వేరే, లీవ్ అబౌట్ దట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెకండ్స్లోకి మార్చి మంత్స్లోకి కన్వర్ట్ చేసి డేస్లోకి కన్వర్ట్ చేసి దాని అంతటికీ ఒక లైబ్రరీ ఉంటుంది. మనం ఇప్పుడు వాటన్నిటిని రాస్తూ కూర్చోలేము. ఓకే, మన పనంతా ఓకే. నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇట్లా మనకి మెథడ్స్ కూడా ఉంటాయి, వీటిని మనం మెథడ్స్ అంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా చైర్లో ఏముంది, CH1లో ఏముంది అని కనుక చూస్తే
మనకి ప్రాపర్టీస్తో పాటు ఈ మెథడ్ కూడా వచ్చేసింది చూసారా. సో వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఇన్ జావా స్క్రిప్ట్ అని అంటే మీరు ఏం చెప్తారు? ఐ ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్, ఐ ఫౌండ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ వీ ఫౌండ్ ప్రాపర్టీస్, మెథడ్స్ అండ్ ఇంకోటేంటి, మెథడ్స్ అండ్ ఈవెంట్స్. ఈవెంట్స్ కూడా ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్లో, ఈవెంట్స్ కూడా ఉంటాయి, ఈవెంట్ హ్యాండలర్స్ కూడా ఉంటాయి, ఉంటాయి. సో ఇలాగ ఓవరాల్గా ఇలాగ మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఇలాగ క్రియేట్ చేసుకుని ఈ రకంగా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుని వాటిని వాడుకుంటాం. ఓకే రైట్. ఇలాంటి కొన్ని ప్రీడిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి. సార్ నేను ఇంకా దిస్ గురించి చెప్పలేదు, కన్స్ట్రక్టర్ మెథడ్ గురించి చెప్పలేదు, చెప్తున్నాను ఒక్క నిమిషంలో చెప్తున్నాను. ఇలాంటి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ప్రీడిఫైన్డ్గా బొచ్చడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అని అంటే చూడండి, ఇప్పుడు ఎరే అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, స్ట్రింగ్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, డేట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, రెగెక్స్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, విండో అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, డాక్యుమెంట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, నోడ్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్, ఎలిమెంట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, తర్వాత నోడ్ లిస్ట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, ఈవెంట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇవన్నీ రకరకాల కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అన్నమాట. నెంబర్, ఇవి ఎన్ని రకరకాల కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. వాటికి కొన్ని డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోకి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి, ఈ రెండింటికి డిఫాల్ట్గా మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయి అంటే ఇట్లాగా మన యాజ్ సూన్ యాజ్ మన వెబ్ పేజ్ లోడ్ అవుతూనే ఆ విండోకి, డాక్యుమెంట్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయిపోయి ఉంటాయి. మీకు అరేకి, స్ట్రింగ్కి, డేట్కి, రెగెక్స్కి, నోడ్ ఇవన్నిటికీ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి మాత్రం ప్రీడిఫైన్డ్గా as soon as the component, as soon as the JavaScript loads in your page, you will get the object. అవి ఏంటి మరి, అసలు నిజంగా ఉంటాయా సార్ అని అంటే చూడండి, అదే విండో ఆబ్జెక్ట్ అంటే. సో విండో ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్, చూడండి ఇక్కడ విండో ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ విండో. ఇప్పుడు మీరు ఇక్కడ CH1 అని అన్నారు, ఇక్కడ మీకు కనపడుతుంది, సేమ్ పిక్చర్ కనపడలేదు మీకు. CH1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వాట్ టైప్? ఐడెంటిఫై చేయగలగాలండి. CH1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వాట్ టైప్? కనీసం చెప్పాలమ్మా. నేను ఏమంటున్నాను, విండోలో విండో ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ విండో టైప్. ఇక్కడ CH1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ టైప్? చైర్ టైప్. ఇప్పుడు ఇక్కడ ఈ CH1 అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ చైర్ కదా, అట్లీస్ట్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైర్, అదైతే క్లియర్ కదా. అలాగే విండో, సార్ పేరు సేమ్ ఉంది కదా అని అంటే కొద్దిగా అదే చెప్పాను కదా, కొద్దిగా థిక్ ఉంటుంది దీనికి అని. ఎస్ కరెక్ట్. ఎస్ కరెక్ట్. CH1 is a type of chair. ఓకే యా. అట్లాగే మనకు ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంది, ఏంటది? డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్, మనకి ఇక్కడ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, దానికి ఒక వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు కనపట్లేదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని టైప్ క్యాపిటల్ DOCUMENT అనమాట, అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, మరి ఎట్లా తెలియాలి సార్ నిజంగా? సరే మీరు ఇట్లా చూస్తున్నారు, దానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా మనం తెలుసుకోవడానికి, ఇది దాని ఆబ్జెక్ట్ అని తెలుసుకోవడానికి అని అంటే? ఎస్. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి,
ఇన్స్టెన్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంది. ఇది ఎట్లా రాయాలి అంటే ch1 డాట్ వన్ సెకండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ch1 కామా chair. స్పెల్లింగ్ తప్పు రాస్తున్నాను. ఇలా రాయాలి. సో మనం నేను వాడేది సింటాక్స్ తప్పు ఇక్కడ. ఇలా రాస్తాం ch1 ఇన్స్టెన్స్ ఆఫ్ చైర్. ఇక్కడ కనపడిపోతుంది మీకు కిందనే అప్పుడే ట్రూ అంతే కదా. ch2 ఇన్స్టెన్స్ ఆఫ్ చైర్, అది కూడా ట్రూ. అలాగే విండో ఇన్స్టెన్స్ ఆఫ్ విండో, ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ట్రూ. అలాగే ch1 ఇన్స్టెన్స్ ఆఫ్ విండో, వాట్ ఆర్ యు సేయింగ్? ఇట్స్ అ ఫాల్స్. ఎందుకంటే ch1 ఇస్ నాట్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ విండో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాబట్టి. సో అలాగే మీరు అర్థం చేసుకోవాలన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నిజమేనా, ఇది ఇన్స్టెన్స్ అయినా కాదా. ఓకే. సో యా, అట్లాగే ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉంది, DOCUMENT, డాక్యుమెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ డాక్యుమెంట్. అదేం చెప్తుంది మనకి? ట్రూ అనే చెప్తుంది. ఈ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏ ఆబ్జెక్ట్ దేని ఇన్స్టెన్స్ అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం, ట్రూ ఆర్ ఫాల్స్. అలాగా. అలాగే నేను చెప్పాను కదా, ఈ అరే కానీ స్ట్రింగ్ కానీ డేట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఇన్స్టెన్సెస్ అన్నమాట. ఏవి? ch1 అండ్ ch2 ఆర్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ చైర్. ఓకే, అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఇంకొక పాయింట్ చెప్తున్నాను మీకు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక్క విషయం చూపించాలి. వాట్ ఈస్ ద పాయింట్? ఏదో చెప్దాం అనుకుంటున్నా, ఇట్స్ డిస్టర్బెన్స్. 1 సెకండ్. మధ్యలో యా, వేర్ AR ఈజ్ ఈక్వల్ టు 12, 23, 34, 45. నేను ఒక అరే అనే ఆబ్జెక్ట్ నేను ఇలా క్రియేట్ చేయగలుగుతాను, వేర్ AR ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు, అయితే ఇందాక అరే అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా పెద్ద సంబంధం ఉంది. బేసిక్గా అరేని మనం ఇలా క్రియేట్ చేయకూడదు. వేర్ AR1 ఈజ్ ఈక్వల్ టు న్యూ array of 99, 88, 77, 66. ఇప్పుడు console.dir of AR1 అని అన్నాను అనుకోండి, యూ కెన్ సీ ద రిజల్ట్. కానీ యాక్చువల్గా అంటే అరే క్రియేట్ అవ్వడం గురించి మీరు అబ్జర్వ్ చేయండి. నేను అంటుంది అరే అనేది ఇప్పుడు క్రియేట్ అయింది, కాకపోతే ఒరిజినల్గా క్రియేట్ చేసే మెథడ్ ఇది.
ప్రతిసారి మనం ఇలా రాయలేక ఈ షార్ట్ హ్యాండ్ వేలో రాసుకుంటాం దాన్ని. ఇది అరే క్రియేషన్. అండర్స్టూడ్ మై పాయింట్? అరే క్రియేషన్ని మనం అలా రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇలాగా మీరు స్ట్రింగ్ని కూడా ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డేట్ని కూడా అలాగే, ఇందాక యాక్చువల్గా డేట్ని అలాగే క్రియేట్ చేసి చూపించాను మీకు, న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేసి. సో ఆ రకంగా మనకి లింకులు అర్థమవుతున్నాయా లేదా అని అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ నేను చెప్పిన ఫ్లో అయితే పర్ఫెక్ట్ ఫ్లోయే. ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి జనరల్గా మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి టు క్రియేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్, లైక్ అరే కానీ స్ట్రింగ్ కానీ, అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. ఓకే, వాటితోటే యాక్చువల్గా మనము ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. సార్ స్ట్రింగ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, విల్ లుక్ ఇన్ టు ఇట్, బట్ డోంట్ వరీ. మన రాజేష్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అండ్ ద కన్స్ట్రక్టర్ మెథడ్? కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఫంక్షన్ విల్ హ్యావ్ ఓకే ఇక్కడ మీకు కనపట్లేదులే, కానీ ఇక్కడ మనం డిఫైన్ చేయలేము ఈ నార్మల్ ఫంక్షన్లో. కానీ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ మెథడ్ అనేది కూడా ఈ ప్రతి కన్స్ట్రక్టర్ ఫంక్షన్లోనూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి CH1 అని కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, చైర్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది కనపడుతుంటుంది. అయితే ద డెఫినేషన్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఈజ్ కన్స్ట్రక్టర్ ఈజ్ a function which will be called automatically as soon as your object gets created. It will be automatically called as soon as your object gets created. మీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే, CH1 అనేది క్రియేట్ అవ్వగానే ఫస్ట్ జరిగే పని ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే, those functions which allow us to create objects. సో రెండింటిని మీరు ఎట్లా చూడొచ్చు సార్ అని అంటే, నార్మల్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని అంటే నార్మల్ ఫంక్షన్సే, కాకపోతే వాటికి పేరు ఎందుకు సపరేట్గా పెట్టారు అని అంటే, వాటికి మనము ఆబ్జెక్ట్స్ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం వాటికి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని పేరు పెట్టారు, అంతే డిఫరెన్స్. ఓకే, మరి కన్స్ట్రక్టర్ మెథడ్ ఏంటి సార్ అని అంటే, దట్ మెథడ్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ యాజ్ సూన్ యాజ్ ద ఆబ్జెక్ట్ గెట్స్ క్రియేటెడ్. మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఆ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అని అంటారు. ఆల్రెడీ మీరు ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ క్రియేట్ చేశారంటే, మీరు ఇక్కడ ఇంకొక సపరేట్ కన్స్ట్రక్టర్ మెథడ్ని ఇక్కడ డిఫైన్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉంది మనకి ప్రోటోటైప్లో. సో యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. కానీ మీరు చేసుకుంటాను అని అంటే చేసుకోవచ్చు, బట్ క్లాసెస్లో చూపిస్తాను మీకు, అది బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వర్రీ అవ్వకండి. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ విల్ బి ఆటోమేటికలీ క్రియేటెడ్ యాజ్ సూన్ యాజ్ యూ క్రియేట్ ఎ ఫంక్షన్. అదైతే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద హోల్ డిఫరెన్స్. ఓకే, హలో, యా, ఎనీ క్వెరీస్ అడగండి, ఐఎమ్ రెడీ టు రిజాల్వ్ ఇట్. అబౌట్ దిస్ ఏంటండి చైర్ ఫంక్షన్ లో మనం దిస్ యూజ్ చేసాం కదా, దాని పర్పస్ నేను రేపు చెప్తాను.
అది అది Okay. పెద్ద విషయం, అది చాలా పెద్ద. రేపు ఎలాగో దాని గురించే మాట్లాడాలి, దిస్ గురించి న్యూ గురించే మాట్లాడాలి రేపు. అది Okay. రేపు. ఓకే Okay. సరే అండి. చలో, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే, సీ యూ టుమారో.